హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 16th క్లాస్ 3, 4, 5కి ఏ యాక్టివిటీస్ ఉన్నాయో కంప్లీట్గా చూద్దామండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి గ్రంథాలయం ఇమేజ్ని చూపించి అక్కడ ఏం జరుగుతుందో చెప్పమనాలి, వాళ్ళతో సంభాషించాలి. నెక్స్ట్ కథల పుస్తకం నుంచి తికమక అనే కథను తీసుకొని చదివించాలండి పిల్లలతో. అలా చదివిన కథలోని ఏదైనా ఒక అక్షరాన్ని తీసుకొని మైండ్ మ్యాప్ చేయాలి. నేను కా అనే అక్షరాన్ని తీసుకున్నాను. కలువ, కళ, కప్ప, కలం ఇలా కాతో మొదలయ్యే అక్షరాలను పదాలను చెప్పించాలి. వర్ణమాల చార్ట్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదివించాలి. ఆట చప్పట్లతో రుమాల చుట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రుమాల గేమ్ తెలుసు కదండి. రౌండ్గా కూర్చుని బట్టి రుమాల్ని మూవ్ చేస్తుంటాం. క్లాప్స్ కొట్టిన దగ్గర రుమాల్ ఆగుద్ది. అక్కడ వాళ్ళు ఏదైనా ఒక అక్షరంతో ఒక పదం చెప్పాలి, లేదా అక్షరాలను చదవాలి వాళ్ళు. ఇప్పుడు గణితానికి సంబంధించి పిల్లలకి ఏదైనా చిత్రాల కార్డుని చూపించి మాట్లాడించాలి. సంఖ్య చార్ట్ని 1 to 100ని ఏవైనా 2 పద్ధతుల్లో పైనుంచి కిందకి లేదా కింద నుంచి పైకి చదివించాలి. విస్తరణ రూపం చార్ట్ తీసుకొని నేర్పించాలి, పిల్లలతో చదివించాలి. మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాలను ఉపయోగించి పిల్లలతో తీసివేతలు చేపించాలండి. మన దగ్గర స్ట్రాలు లేకపోతే గులకరాళ్ళు కానీ ఏవో ఒక ఐస్ క్రీమ్ స్టిక్స్తో కానీ మనం తీసివేతలు నేర్పించాలి. ఆట క్లాప్ విత్ ఫన్ అండి. మనం ఎన్ని క్లాప్స్ కొడితే అన్ని 100s అని, చిటికలు వేస్తే అవి 10s అని, ఆ విధంగా ఆడించాలి. స్ట్రీమ్ వాళ్ళకి ఇంగ్లీష్ యాక్టివిటీస్ చూద్దాం. పిల్లలకి సంత ఇమేజ్ని చూపించి అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయమనాలి. పిల్లలు ఇక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. వెరీ గుడ్. పిల్లలు నిన్న బ్లెండ్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఆ పదాలను చదవండి. బ్లో, క్లాప్, ఫ్లాగ్, క్రో, ఫ్లై. PLUG ప్లగ్, SLEEP స్లీప్, CRAB క్రాబ్. పిల్లలు ఈ సెంటెన్స్ని చదవండి. వాట్ ఈస్ దిస్? ఇది ఏమిటి? దిస్ ఈజ్ అవర్ స్కూల్. ఇది మా స్కూల్. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకండి ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథ తయారు చేయమని చెప్పాలి. ఇక్కడున్న దాన్ని చూసి సొంతంగా వాళ్ళంతట వాళ్ళే ఒక కథని ఇమాజినేషన్ చేసుకుని చెప్పమని చెప్పాలి. నెక్స్ట్ కథల పుస్తకం నుంచి తికమక అనే కథను చదివించాలి. నెక్స్ట్ గుణింతాల చార్టును పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఈ విధంగా చదవాలి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి అయితే పండుగ ఖర్చుల కోసం మాట్లాడించాలండి. కరెన్సీతో కొన్ని కృత్యాలు చేపించాలండి, కలపడాలు అటువంటివి మనం చేపించాలి. విస్తరణ రూపం ద్వారా స్థాన విలువలను నేర్పించాలి. కరెన్సీ ద్వారానే కూడికలు కూడా నేర్పించాలి. గుణిజాలతో ఆట ఆడించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి ఇంగ్లీష్ యాక్టివిటీస్. పిల్లలు ఈ సంత ఇమేజ్ని చూసి మీకేమనిపించిందో చెప్పండి. ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. వెరీ గుడ్. ఈ పదాలను చదవండి. బ్లో, క్లాప్, ఫ్లాగ్, క్రో, ఫ్లై. రీడ్ మోర్ బ్లెండ్స్. ఈ వర్డ్స్ని కూడా మీరు చదవాలి. క్లాప్, క్లౌడ్, క్లాస్, క్లాత్. BLACK బ్లాక్, BLUE బ్లూ, BLOW బ్లో. పిల్లలు ఇప్పుడు ఆ బ్లెండ్ వర్డ్స్తో క్రియేట్ చేసిన కొన్ని సెంటెన్సెస్ని చదవండి. ద స్కై ఈజ్ బ్లూ, ద క్యాట్ ఈజ్ బ్లాక్, ద విండ్ కెన్ బ్లో. తెలుగుకు సంబంధించి బొమ్మలతో కమ్మని కథలు. పిల్లలు ఈ బొమ్మలను చూడండి, బాగా అబ్జర్వ్ చేసి కథ ఏమిటనేది చెప్పండి. నెక్స్ట్ తికమక కథని చదివించాలి. కథ నుండి వారికి నచ్చిన పదాలతో సొంత వాక్యాలను తయారు చేయమని చెప్పాలి. ఆట నా కథ నా ఇష్టం. పిల్లలు వాళ్ళకి నచ్చిన పదాలతో వాక్యాలతో కథను చెప్తారండి. నెక్స్ట్ గణితానికి సంబంధించి కూడికలు అయితే చేపించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ కిలో యాపిల్స్ 200 అయితే అలా 3 kilos ఎంత అవుతాయి అనేది ఆ విధంగా మనం క్వశ్చన్ అడగాలి.
నెక్స్ట్ కరెన్సీని యూస్ చేసుకొని తీసివేతలు చేస్తారండి. మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్స్తో స్థాన విలువలను చదువుతారు చార్ట్ చూసి. క్యాలెండర్తో స్నేహం అనే గేమ్ ఆడిపించాలండి. అండ్ క్యాలెండర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి, ఒక మంత్కి ఎన్ని వారాలు ఉంటాయి, అటువంటివి మనం ఆటల ద్వారా నేర్పించాలి. ఇప్పుడు స్కై వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ యాక్టివిటీస్ చూద్దాం. సేమ్ వాళ్ళకి కూడా సంత్ ఇమేజ్ని చూపించి వాటిపై ఒక 3 to 4 లైన్స్ మాట్లాడమని చెప్పాలి. సో వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. గ్రామంలో జరిగే మార్కెట్నే మనం సంత అంటాం. జనరల్గా జనాలు అక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొంటుంటారు, అమ్ముతుంటారు. ఫార్మర్స్ బ్రింగ్ ఫ్రెష్ ఫుడ్ టు ద సంతలో అక్కడ ఉన్న రైతులు ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకురావడం జరుగుతుందండి. సంత చాలా బిజీగా మరియు కలర్ఫుల్గా ఉండే ప్లేస్. నెక్స్ట్ రీడ్ 10 బ్లెండ్ వర్డ్స్. బ్లూ, క్లాప్, ఫ్లాగ్, గ్లాస్, ప్లాంట్, బ్రెడ్, క్రాబ్, డ్రమ్, ఫ్రాగ్, ట్రీ. బ్లో, క్లాప్, ఫ్లాగ్, క్రో, ఫ్లై. పిల్లలు ఈ సెంటెన్స్ని చదవండి. ద క్రో ఈజ్ బ్లాక్. ద క్రాబ్ ఈజ్ రెడ్. ద బాయ్ స్లీప్స్ ఇన్ హిస్ బెడ్. కీప్ యువర్ రూమ్ క్లీన్. ఇది స్టూడెంట్స్ రాయవలసిన నోట్స్ అండి. ఇక్కడ మ్యాథ్స్ అనేది మీకు నచ్చినట్లు ఇవ్వండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ అండి. సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.